హాయ్ ఫ్రెండ్స్. ఒక గ్రహం చుట్టూ నీటి మేఘాలు కాదు, మంచు మేఘాలు కాదు, ఏకంగా ఉప్పుతో ఏర్పడ్డ మేఘాలుంటే ఇదే విషయాన్ని జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తాజాగా గుర్తించింది. దశాబ్దానికి పైగా శాస్త్రవేత్తలను అయోమయంలో పడేసిన పింక్ ప్లానెట్ రహస్యం ఈ పరిశీలన ఇప్పుడు బయటపెట్టింది. ఆ ఉప్పు మేఘాల గ్రహం కదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అధ్యయనం అమెరికాలో నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ అనీష్ బాబురాజ్ నేతృత్వంలో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. ఈ పరిశోధన ఫలితాలు ది ఆస్ట్రానమికల్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. 2013లో కనుగొన్న GJ504b అనే ఈ ఖగోళ వస్తువు భూమికి సుమారుగా 57 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. గులాబీ రంగు మసక వెలుతురుతో కనిపించడంతో దీన్ని పింక్ ప్లానెట్ అని పిలుస్తారు. అయితే ఇది నిజంగా గ్రహమా లేక చిన్న బ్రౌన్ డ్వార్ఫ్ నక్షత్రమా అనే సందేహం ఇప్పటికీ సైంటిస్టుల్లో ఉంది. ఇది చాలా చల్లగా అత్యంత మసగ్గా ఉండడంతో భూమిపై ఉన్న టెలిస్కోపులతో దీని వాతావరణం అధ్యయనం చేయడం సాధ్యపడలేదు. అయితే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ కేవలం 2 గంటల పరిశీలనతో ఈ వస్తువు కాంతిని విశ్లేషించి దాని వాతావరణంలో నీటి ఆవిరి, మీథేన్, కార్బన్ డైఆక్సైడ్, అమ్మోనియా వంటి వాయువులు గుర్తించింది. మొదట ఈ సమాచారం కంప్యూటర్ మోడల్స్తో పోల్ చూసిన శాస్త్రవేత్తలకు ఫలితాలు అస్సలు సరిపోలేదు. దీంతో వారు తీవ్ర గందరగోళంలో పడ్డారు. కానీ చివరకు ఆ పింక్ ప్లానెట్ వాతావరణంలో ముక్కుతో ఏర్పడ్డ వేగాలున్నాయనే పాయింట్ కంప్యూటర్ మోడల్స్తో చేర్చిన తర్వాతే అసలు చిక్కుముడి వీడింది. అంటే ఈ ఉప్పు మేఘాలే గ్రహం లోపల ఉన్న వాయువుల సంకేతాలు బయటకు రాకుండా కప్పేస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం అంతరిక్షంలో ఇలాంటి ఉప్పు మేఘాలు ఉండే అవకాశం ఉందనే సిద్ధాంతాన్ని సుమారుగా 15 ఏళ్ల క్రితమే ప్రతిపాదించారు. కానీ వాటి ఉనికి కళ్ళెదుటి దొరికిన మొట్టమొదటి ప్రత్యక్ష ఆధారం ఇదే కావటం విశేషం. అంతేకాదు ఈ ఖగోళ వస్తువులో సాధారణ కంటే చాలా ఎక్కువ మొత్తంలో భారీ మూలకాలు ఉండే అవకాశం ఉందని పరిశోధకులు బలంగా చెబుతున్నారు. ఈ పరిశోధన మరో ఆసక్తికర విషయం బయటపెట్టింది. ఈ ఖగోళ వస్తువు ఎలా ఏర్పడిందనే ప్రశ్నకి ఇప్పటికీ సమాధానం దొరకలేదు. ఇది సాధారణ గ్రహాల్లో ఏర్పడిందా లేక చిన్న నక్షత్రాలు ఏర్పడే విధానంలో పుట్టిందా అనే అంశంపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇలాంటి చల్లని మసగ్గా ఉండే ఖగోళ వస్తువులు కూడా ఇప్పుడు అత్యంత ఖచ్చితంగా అధ్యయనం చేయగలుగుతున్నారు. భవిష్యత్తులో మరిన్ని విచిత్ర గ్రహాల వాతావరణాలు, వాటి మేఘాల స్వభావం ఏర్పాటుపై కీలక రహస్యాలు వెలుగు చూసే అవకాశం ఉందని వారు అంటున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.